కానీ గోమాస శ్రీనివాసు తన అభ్యర్థిత్వం కోసం తన టికెట్టు కాంగ్రెస్లో రాదు కాబట్టి తన స్వార్థం కోసం భారతీయ జనతా పార్టీలో చేరిండు అని అనుకునేటువంటి వాళ్ళకి మీ సమాధానం? నేను దాదాపుగా గత విద్యార్థి దశ నుండి ఎప్పుడైతే ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసము ప్రజాసేవ కోసము కొన్ని అసమానతలు దూరం చేయడానికి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా కొన్ని చట్టాలు తీసుకురావడానికి పార్లమెంటుకు పోవాలి. అనగారిన సామాజిక వర్గాలలో చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భము చూసినటువంటి వ్యక్తిగా ఇటువంటి వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి నేను చాలాసార్లు ప్రయత్నం చేస్తూ గత 25-30 సంవత్సరాల నుండి నిరంతరమైనటువంటి ప్రజాసేవలో ఉన్నా కాబట్టి లాస్ట్ టైం కూడా తెలంగాణ మూమెంట్లో తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వ్యక్తిగా తెలంగాణే మాకు ముద్దు, తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ సిద్ధించాలని కొట్లాడి తెలంగాణ సిద్ధించిన తర్వాత నన్ను కాంగ్రెస్ వాళ్ళు పిలిచిండ్రు, అది వాస్తవమే, టికెట్ ఇస్తానని. తర్వాత కాంగ్రెస్లో పోయిన తర్వాత కూడా కొన్ని ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఈక్వేషన్స్ అనవచ్చు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను కొత్త కాబట్టి ఆ రోజులలో కాబట్టి అక్కడ లాబింగ్ చేసే వ్యక్తులు ఉండొచ్చు కాబట్టి ఆ రోజులలో టికెట్ రాలేదు. అయినప్పటికీ కూడా నేను దాదాపుగా 14 సంవత్సరాల దాకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్లో ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి వ్యక్తిగా ఈసారి కూడా టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడలేదు కాబట్టి ప్రజలు కోరుకున్నారు దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి నువ్వు కంపల్సరీ పార్లమెంటుకు పోవాలంటే బీజేపీ పార్టీకి పొమ్మని నా ప్రజా సంఘాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి సొంత మా క్యాడర్ కావచ్చు, డిమాండ్ మేరకే నేను డెఫినెట్గా బీజేపీ పార్టీలో రావడం జరిగింది. నాకున్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసి అక్కడ ఉన్నటువంటి ఆదరణ చూసి బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది. నేను బీజేపీ పార్టీ తరపు నుంచి 100% నేను గెలిచి రావడానికి నాకు అవకాశాలు ఉన్నాయి. దానికి నేను 25 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి సేవ ఒకటైతే ఆ తర్వాత మోదీ గారి ఒక గ్రాఫ్ అనేది చాలా పెద్దది. కాబట్టి పెద్దపల్లి కూడా ఉందా మోడీ గారి గ్రాఫ్? 100% ఉంది. పెద్దపల్లి పార్లమెంట్లో మోడీ గారి గ్రాఫ్ ఉంది. ఒక పెద్దపల్లి కాదు, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అటు ఆదిలాబాద్ పార్లమెంటు కావచ్చు, ఇటు పెద్దపల్లి పార్లమెంటు కావచ్చు, అటు నిజామాబాద్ పార్లమెంటు కావచ్చు, ఇక్కడ పోతే కరీంనగర్ పార్లమెంటు, కాబట్టి వరంగల్, ఈ గోదావరి బెల్టులో మోదీ యొక్క గ్రాఫ్ అనేది కనబడుతుంది.